ఇటువంటి క్వశ్చన్స్ చూడండి ఒకసారి ఎలా చేయాలో చూద్దాము. క్వశ్చన్ ఏంటంటే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు దెన్ x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏంటంటే సొల్యూషన్ ఏంటంటే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కదండి, మనకు పవర్ 4 కావాలి. ముందు స్క్వేర్ కడదామండి. x మైనస్ 1/x హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేద్దాం, ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం సబ్స్టిట్యూట్ చేద్దామండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. దాన్ని బట్టి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఎంత మిగిలిందండి? x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 అండి. సో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2. సో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 అండి. కానీ మనకు కావాల్సిన పవర్ 4 కదండి. మళ్ళీ స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6 స్క్వేర్ అండి. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం అడిగేద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అండి ఫార్ములా. సో x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x⁴ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 1/x⁴ ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అండి. x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఏం కావాలంటే x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 2 అవతలకి వెళ్తే మైనస్ అవుతుందండి. 36 మైనస్ 2, దేర్ఫోర్ x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 34 అండి.